ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి నియమాలను పాటించాలి, శంకు పూజ ఎలా ఆచరించాలి, ఈ పూజ చేయటం వలన కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ షష్ఠి, ఉదయం 8:20 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5:36 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి, దీంతో పాటుగా వ్యవసాయదారులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సైన్స్ రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలపైన మీరు ఆలోచన చేయటము, దీనికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి అధికంగా ప్రయాణాలు ఉండటం వలన శారీరక బడలిక అనేది గోచరిస్తోంది. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది గోచరిస్తోంది. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఇళ్లకి సంబంధించి లేదా భూగృహ సంబంధమైన విషయాలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అధిక ధన నష్టం లాంటిది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. మానసికంగా కూడా ఆలోచన అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు విరోధులు ఎక్కువగా కలిగే అవకాశం కనపడుతోంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. అయితే ఎక్కువగా శ్రమకి మాత్రం గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లాంటివి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారి పేరు పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మాత్రం ఈ రోజు మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు కలుగుతున్నాయి. వృత్తిపరంగా పడుతున్న శ్రమకి తగిన ఫలితం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు కుటుంబ శ్రేయస్సు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి చికాకులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు భూ సంబంధిత విషయాల్లో ఎటువంటి రాతకోతలు ఉన్నా వీటికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వీరి యొక్క స్థిరాస్తుల విషయాల్లో వీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. దీంతో పాటు ధన నష్టం లాంటిది కలగటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.
ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు మంగళ చండికా స్తోత్రాన్ని చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు చేర్పులు అయితే ఏవి గోచరించడం లేదు. అయితే ఆధ్యాత్మిక భావన చింతన పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. గురువుల దర్శనం చేసుకోవటం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పట్టుదలతోటి పూర్తి చేయడానికి మాత్రం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత విషయాల్లో మార్పులు కలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆధ్యాత్మిక చింతన భావన పెరగటము, దీంతో పాటు మీ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే శత్రువులు అధికంగా ఉండే అవకాశం మాత్రం గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యము, మీ ఉద్యోగము వీటి గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరించడం లేదు. ప్రతి విషయంలోనూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. లావాదేవీల పరంగా మీకు ఇబ్బందులు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. భూ సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కన్యారాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో కలుగుతున్న ఇబ్బందులు లేదా అలజడి ఏదైతే ఉందో అది తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధను కనబరచాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా వీరిలో గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వీరికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. వీరు ఆశిస్తున్నట్టుగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. తులారాశికి చెందిన వారు ఈ రోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కలుగుతున్న ఆటంకాలను మీరు అధిగమిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి అనేక విషయాలలో ఆర్థికంగా మీరు సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అతి కష్టం మీద సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి చికాకులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అశాంతి పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఎటువంటి రాతకోతలు ఉన్నా వాటికి సంబంధించి జాగ్రత్త మాత్రం వహించాలి. మీ కుటుంబ సభ్యులతోటి చర్చించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ రంగాలలో ఉన్న వారికి కూడా పేరు ప్రఖ్యాతులు పెరగటము, దీంతో పాటు
ఆశించిన విధంగా లేదా వారు కోరిన విధంగా ఫలితాలు లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు అనుకున్న విధంగా వీరికి మార్కులు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి కుటుంబ సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి గౌరవ మర్యాదలు పెరగటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నా కూడా ప్రతి విషయంలోనూ కూడా తగవులు పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. బంధుమిత్రులతోటి మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానాన్ని మార్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. శారీరక బడలిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వీరు వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి వీరివి కొనసాగుతూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఎక్కువ శాతం మీకు శత్రువులు అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేదా మీరు ఆశించినట్టుగా మీకు ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానము, వారి అభివృద్ధి గురించిన ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన ధన నష్టం లేదా మోసపోవటం అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.